స్విగ్గీ, జొమాటో లాంటి ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి సార్. జస్ట్ 5-10 మినిట్స్లో డెలివరీ చేస్తున్నాయి. సో డబ్బా వాళ్ళనే మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు సార్? సో యాక్చువల్లీ స్విగ్గీ, జొమాటో అనేది నార్మల్గా ఫుడ్ డెలివరీ అనేది జరుగుతుంది. కాకపోతే సో మన దగ్గర ఉన్న ఆఫర్ ఏంటి అని అంటే డెలివరీ బాయ్ మావాడే, డెలివరీ ఫ్రీ సర్వీస్ ఉంటుంది, ఫుడ్ మనదే. సో 100 రూపీస్లో మనం వాళ్ళు ఉండే దగ్గరికి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి మనం ఆ సర్వీస్ని ఇవ్వబోతున్నాం. కాబట్టి సో స్విగ్గీ, జొమాటో కంటే కూడా దీన్ని మా డబ్బాల సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనే నమ్మకం మాకుంది మేడం. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం హనంకొండ నయీం నగర్లో డబ్బా వాళ్ళ దగ్గర అయితే ఉన్నాము. కాదర్ల నవీన్ గారు కొత్తగా డబ్బా వాళ్ళ అనే కాన్సెప్ట్ తో ఒక స్టార్ట్అప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. హైదరాబాద్, ముంబై లాంటి మహానగరాల్లో డబ్బా వాళ్ళ ఎంతగానో ఫేమస్ అయింది. సో అదే మన ట్రై సిటీలో ఈ డబ్బా వాళ్ళని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, మరి వీళ్ళ సర్వీసెస్ అనేటివి ఎలా ఉన్నాయి అని నవీన్ గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ట్రై సిటీస్లో మన బిజినెస్ స్టార్ట్ అయింది కదా, ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? అంటే ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి ప్రక్రియ మొదలైంది మేడం. వరంగల్ డబ్బా వాళ్ళనే సర్వీసు. సో ఇప్పుడే మార్కెట్లోకి వెళ్తున్నాం మేము మార్కెటింగ్ చేయడానికి. సో మార్కెటింగ్ పర్సన్స్ కూడా వెళ్తున్నారు, పాంప్లెట్స్ రూపంలో కానీ లేదా మోటాక్ రూపంలో కానీ ఇది మార్కెటింగ్ జరుగుతుంది. సో ఇంకొక 2-3 డేస్లో మన డబ్బా వాళ్ళ సర్వీస్ అనేది కూడా స్టార్ట్ కాబోతుంది. సో ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది మేడం. బొంబాయి, హైదరాబాద్ వంటి మహానగరంలోనే డబ్బా వాళ్ళ అంటే క్రేజ్ తగ్గిపోయింది కదా సార్. సో వరంగల్లో మన ట్రై సిటీస్లో మళ్ళీ మీరు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు కదా, అంటే డబ్బా వాళ్ళ అని మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు? సో వాస్తవం మేడం, ముంబైలో క్రేజ్ తగ్గిందని ఏం లేదు. యాక్చువల్లీ 20 సంవత్సరాల క్రితము ముంబైలో డబ్బా వాళ్ళనే సర్వీస్ స్టార్ట్ అయింది. సో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాలు ముంబై సిటీలో లేకపోవడం వల్ల, దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఉదయాన్నే వాళ్ళు ఇంటి నుంచే వాళ్ళు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది. సో కాబట్టి అప్పుడు బాగా నడిచింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే ముంబైలో ఎక్కడ చూసినా అందుబాటులో వాళ్ళకి ఉద్యోగాలు ఉండడం వల్ల, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉద్యోగం చేయడం వల్ల, సో వాళ్ళ ఇంటి నుంచి కూడా కొంత తీసుకుపోవడం వల్ల కొంత డబ్బా వాళ్ళ సర్వీస్ అనేది తగ్గింది. మొత్తంగా క్రేజ్ తగ్గిందని అయితే ఏం లేదు. సో దాన్ని బేస్ చేసుకొని మన వరంగల్ జిల్లాలో ఎందుకు దీన్ని తీసుకున్నాం అని అంటే, ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అనేది అతిపెద్ద నగరం కాబోతుంది. సో ఇప్పటి నుంచే బిజీ లైఫ్ కూడా అయిపోతుంది. వరంగల్లో చాలా మంది కూడా బిజినెస్ చేయడం, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఎర్లీ మార్నింగే రావడం, డ్యూటీ చేసుకోవడం, వాళ్ళకి సో ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లడం కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒకరే హస్బెండ్ వర్క్ చేసి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు మన సర్వీస్ అనేది కంపల్సరీ ఇక్కడ సక్సెస్ అయితే అనే నమ్మకంతో మేము స్టార్ట్ చేసాము. రెస్పాన్స్ కూడా బాగానే ఉంది మేడం. స్విగ్గీ, జొమాటో లాంటి ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి సార్. జస్ట్ 5-10 మినిట్స్లో డెలివరీ చేస్తున్నాయి. సో డబ్బా వాళ్ళనే మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు సార్? సో యాక్చువల్లీ స్విగ్గీ, జొమాటో అనేది నార్మల్గా ఫుడ్ డెలివరీ అనేది జరుగుతుంది. కాకపోతే వెజిటేరియన్ సంబంధించింది మాత్రం ఎక్కువ స్విగ్గీ, జొమాటోలో అందుబాటులో లేదు. ఒకవేళ స్విగ్గీ, జొమాటో ఉన్నా కూడా సో స్విగ్గీ, జొమాటోకి సంబంధించిన ఛార్జెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో వాటి సర్వీస్ ఛార్జెస్ కానీ, జిఎస్టీ అని కానీ, సో డెలివరీ బాయ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మినిమం ఒక వెజిటేరియన్ మీల్స్ దాంట్లో ఒక 150 రూపీస్ వరకు వస్తుంది మేడం. సో మన దగ్గర ఉన్న ఆఫర్ ఏంటి అని అంటే డెలివరీ బాయ్ మావాడే, డెలివరీ ఫ్రీ సర్వీస్ ఉంటుంది, ఫుడ్ మనదే. సో 100 రూపీస్లో మనం వాళ్ళు ఉండే దగ్గరికి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి మనం ఆ సర్వీస్ని ఇవ్వబోతున్నాం. కాబట్టి సో స్విగ్గీ, జొమాటో కంటే కూడా దీన్ని మా డబ్బాల సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనే నమ్మకం మాకుంది మేడం. అసలు ఈ ఆలోచనకి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మీకు ఇదే చెయ్యాలి, ఈ బిజినెస్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇదే బిజినెస్ చేయాలని ఆలోచన అయితే లేదు. అంటే నా లైఫ్లోనే చాలా ఉద్యోగాలు చేశాను, చాలా బిజినెస్లు కూడా చేశాను. కాకపోతే ఒకటి ఇన్నోవేటివ్గా, అంటే యూత్ స్టార్టప్ చేస్తున్నారు, కానీ ఆ స్టార్టప్ అనేది ఇన్నోవేటివ్గా ఉండాలనేది నా ఆలోచన. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరూ చేసేది ఫుడ్ కోసమే. అంటే ఈరోజు ఎవరు రూపాయి నుంచి మొదలుకుంటే లక్షల వరకు జీతాలు చేస్తున్నారు, వాళ్ళందరూ చేసేది ఫుడ్ కోసమే. సో ఫుడ్ అనేది హైజెనిక్గా వాళ్ళకి టైం ప్రకారము, అలాగే వాళ్ళకి తక్కువ ప్రైస్లో మనం ఇస్తున్నప్పుడు ఎవరైనా మనకు ఆకర్షితులు అవుతారు. సో దాని ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పుడు లాస్లో ఉండదు. సో దాన్ని నడిపించే విధానంలో ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక డబ్బా వాళ్ళ సర్వీస్ను స్టార్ట్ చేయాలనుకున్నాను. సో మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్? అసలు మీ బిజినెస్కి మెయిన్ థీమ్ ఏంటి? సో మా దగ్గర ఇప్పుడు డబ్బా వాళ్ళ సర్వీస్కి మామూలుగా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక 5 కుక్స్ ఉన్నారు మేడం. అలాగే పార్సల్ చేయడం కానీ, కుక్ చేయడం కానీ, అలాగే డెలివరీ బాయ్స్ 3 ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే 8 మంది స్టాఫ్ ఉన్నారు మేడం. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీ ఫ్యామిలీ కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏంటి? మీరు ఏం చదువుతున్నారు?
మా మదర్ ఫాదర్కి మేము ఇద్దరం పిల్లలము. నాకు ఒక పెద్ద అక్క ఉంది. సో తర్వాత సెకండ్ నేను. సో నలుగురం. మాది వచ్చేసి మడికొండ గ్రామం, కాజిపేట మండలం, హన్మకొండ జిల్లా. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి MSW, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను. ఆ తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో నేను రూరల్ డెవలప్మెంట్లో జాబ్ చేశాను. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో మధ్యప్రదేశ్లో 3 సంవత్సరాలు, ఉత్తరాఖండ్లో 6 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలుగా నేను బయటి రాష్ట్రాలలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో చేశాను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అనేది ఉండేది. అంటే ఒకరి దగ్గర పనిచేయడం కంటే మనమే ఒక కంపెనీ లాగా స్టార్ట్ చేసి మనమే 10 మందికి ఉపాధి కలిగించాలి అనేది ఒక నా ఆలోచన ఎప్పటికీ ఉండేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రకరకాలుగా ఆలోచనలు చేశాను, కానీ దానికి ధైర్యం సరిపోలేదు ఎప్పుడు కానీ. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని నేను ఒక డబ్బావాలా సర్వీస్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో నాతో పాటుగా ఒక 10 మందికి ఉపాధి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ బిజినెస్లోకి వస్తే ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా, లేదంటే మీ మెనూ ఏంటి సార్? మామూలుగా మనకి డబ్బావాలాకి సంబంధించి మెనూ ఏంటి? సో డబ్బావాలా సర్వీస్ అనేది మామూలుగా మనం బయట హోటల్స్లో ఎలాగైతే మీల్స్ చూసే ఉంటారు మీరు. సో దాన్ని విధానంలోనే మేము కూడా రైస్, దానికి సాంబారు, పప్పు, వెజ్ కర్రీ, పెరుగు, పచ్చడి, పాపడం, వాటర్ బాటిల్, సో మామూలుగా అన్ని రకాలుగా సంబంధించిన వెజ్ మీల్ సంబంధించిన అన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం పర్ డే. సో మంత్లీ ప్యాకేజ్ మా దగ్గర ప్యాకేజీ రూపంలో ఉంటాయి. డైలీ పేమెంట్స్ అనేది ఉండదు. వీక్లీ పేమెంట్స్ కానీ 15 డేస్ పేమెంట్ కానీ మంత్లీ ప్యాకేజీలో ప్యాకేజ్ రూపంలో మాత్రమే మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. కస్టమర్స్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి హెల్దీ ఫుడ్ని వాళ్ళకి ఇవ్వబోతున్నారు? సో మామూలుగా మేడం ఇప్పుడు ఎవరైనా కూడా బయట ఫుడ్ తినాలంటే కూడా చాలా భయపడుతున్నారు. అంటే హైజీనిక్గా ఉంటుందో ఉండట్లేదో, లేకపోతే ఇంకేమైనా ఆయిల్ పరంగా కానీ, రైస్ పరంగా కానీ, వెజిటేబుల్స్ పరంగా కానీ ఇవన్నీ హైజీనిక్గా ఉంటాయో ఉండవో, చేసే వాళ్ళు ఎలా చేస్తారు అనేది చాలా మందికి ఇది ఒక అనుమానం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో మనం చాలా చూస్తున్నాం హోటల్స్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళినప్పుడు కానీ అలాంటివి బయటపడడం వల్ల. సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు నేను కూడా చాలాసార్లు బయట మీల్స్ అంటే తిన్నాను, భోజనం చేశాను. చేసిన తర్వాత ఒక 1/2 అవర్కి కడుపు ఉబ్బడం కానీ, అంటే వాళ్ళు సోడా వేయడం వల్ల కానీ కడుపు ఉబ్బడం, లేదా ఇంకో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మా దగ్గర మేము ఫుడ్ అంటే మన ఇంట్లో ఎలాగైతే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని మనం తింటామో సేమ్ అదే ప్రాసెస్లో ఇంట్లో వేసినాం. అంటే ఆయిల్ పరంగా కానీ, సోడా కానీ ఇలాంటివి ఏం యాడ్ చేయకుండా అన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫుడ్ అనేది తయారు చేస్తున్నాము. సార్ కొత్తగా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు కదా, ఏమైనా ఆఫర్స్ లాంటివి ఏమైనా అందుబాటులో పెట్టారా సార్? అంటే ప్రస్తుతానికి ఆఫర్ అంటూ అంటే ఏం పెట్టలేదు. అంటే మేము ఇచ్చే సర్వీస్ అనేది 3000 అనేది అది ఒక పెద్ద ఆఫర్. ఎందుకనంటే డెలివరీ బాయ్స్ సంబంధించింది కానీ, అంటే ఈ రోజుల్లో చూసుకుని అన్ని ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో 100 రూపాయలకి ఫుడ్ అనేది మేము ప్రిపేర్ చేసి అంటే కస్టమర్ వారికి మనం ప్రొవైడ్ చేయడం అనేది అది అంటే మా దృష్టిలో అది సరిపోదు 100 రూపీస్. కానీ వాళ్ళకు మేము ఫస్ట్ స్టార్టప్గా కాబట్టి ఒక ఆఫర్ రూపకంగానే దాన్ని మేము 100 రూపీస్, అదే ఒకవేళ ఆఫర్ లేకుంటే మినిమం ఒక 150 రూపీస్ దానికి ఛార్జెస్ పడుతుంది మేడం. అంటే ఈ పెట్రోల్ ఛార్జెస్ కానీ ఇంకా ఇవన్నీ చూసుకుంటే ఒక 150 రూపీస్ ఛార్జ్ అవుతుంది. కానీ మేము స్టార్ట్అప్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని 100 రూపీస్ పర్ డే లాగా మంత్లీ 3000 ప్యాకేజ్ అనేది మేము దానికి పెట్టడం జరిగింది. ఓన్లీ ఆఫీస్లకైనా సార్, లేదంటే ఇల్లులకు ఏమైనా సర్వీస్ అందిస్తారా? అట్ ది సేమ్ టైం సండే కూడా ఏమైనా హాలిడేస్ అలా ఏమైనా మీ డబ్బా వాళ్ళకు ఉన్నాయా? అంటే మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే షాప్స్ రన్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, కాలేజ్ లెక్చరర్స్ కానీ వీళ్ళందరికీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నప్పుడు వాళ్ళకి సండే హాలిడే ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి సండే అనేది ఉండదు. తర్వాత మిగతా ప్రైవేట్ ఎంప్లాయీస్కి అనేది సండే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ సో దాని ప్రతి ఒక్కరికి మేము హాలిడేస్ అంటూ ఏం లేదు. ఫుడ్ అనేది ప్రతిరోజు మేము దాన్ని డెలివర్ చేస్తూనే ఉంటాం మేడం. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్? ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే మామూలుగా ఇప్పుడు మేము పాంప్లెట్ రూపంలో వాళ్ళకి అందరికీ మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము. సో దాంట్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే మా మొబైల్ నెంబర్ అయితే మ్యాక్సిమం అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో కాల్ చేసి వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు, వాట్సాప్ త్రూ కాంటాక్ట్ కావచ్చు, మార్కెటింగ్ పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ త్రూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మళ్ళీ డబ్బా వాళ్ళకి ఎక్స్టెన్షన్గా ఇంకేదైనా బిజినెస్ పెట్టాలని, దీంతో పాటు ఇంకేమైనా బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు డబ్బా వాళ్ళ సర్వీస్తో పాటు చాలా మంది ఈ రోజులలో ఏంటి అని అంటే రైస్ కంటే కూడా అంటే ఫ్రూట్స్ కూడా తినడం మొదలు పెడుతున్నారు. సో మేము జనరల్గా ఏం ఆలోచన చేస్తున్నాము అంటే ఒక 1-2 మంత్స్ తర్వాత హెల్దీ ఫ్రూట్ అంటే ఫ్రూట్ బాక్స్ లాగా అన్ని రకాల ఫ్రూట్స్ని అది కూడా మంత్లీ ప్యాకేజ్ రూపంగా అంటే నెలకి 2500 రూపాయల చొప్పున అన్ని మిక్స్ ఫ్రూట్స్ కట్ చేసి ఒక బాక్స్ అది కూడా ఒక ప్యాకేజ్ లాగా పెట్టేసి అని ఇస్తున్నాం. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ప్లానింగ్లో ఉంది. ఒక 1-2 మంత్స్ తర్వాత దాన్ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు అయితే మీరు ఆఫీసెస్కి హోమ్ డెలివరీస్ కూడా ఉన్నాయన్నారు. సో స్కూల్స్కి కూడా ఇన్ ఫ్యూచర్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్?
అంటే దానికి మేము ప్లాన్ చేస్తున్నాం మేడం. యాక్చువల్లీ ఇప్పుడు స్కూల్ పిల్లలకి కూడా పేరెంట్స్ మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఉదయాన్నే వాళ్ళకి బాక్స్ పెట్టి పంపించడం వల్ల ఆ బాక్స్లో నీరు రావడం కానీ, ఆ ఫుడ్ చల్లబడిపోవడం కానీ, ఆ మధ్యాహ్నానికి తినడానికి వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల అట్లా కూడా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం కూడా మేము ఒక ప్లాన్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే 11 గంటల వరకు ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ బాక్స్ పెడితే, సో మా డెలివరీ బాయ్స్ 11 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ లంచ్ బాక్స్ని స్కూల్కి తీసుకొని పిల్లలకి ఇవ్వడానికి కోసం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా ఒక ప్యాకేజ్ అనేది మేము ఫిక్స్ చేసాము. సో అది 0 to 3 kilometers వరకు అయితేనేమో 600 రూపీస్ దానికి పెట్టడం జరిగింది. అలాగే 3 నుంచి 6 kilometers లోపు అయితేనేమో దానికి 900 రూపీస్ అలా పెట్టడం జరిగింది మేడం. సో మాక్సిమం పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్, వేడి ఫుడ్ వాళ్ళు తినాలనుకుంటే పేరెంట్స్ ఒకవేళ 11 గంటల వరకు వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు ఆ బాక్స్ను మా డెలివరీ బాయ్స్ వాళ్ళకి సంబంధించిన స్కూల్కి వెళ్ళి ఇవ్వడం కూడా దానికి ఒక ప్లాన్ కూడా మేము చేస్తున్నాం మేడం. సో అది కూడా త్వరలో మేము స్టార్ట్ చేయబోతున్నాం. సో అంటే మీరు ఇన్ని ఆఫర్స్ అవి పెట్టాను ఇట్లా స్కూల్స్కి కూడా, అంటే స్కూల్ వాళ్ళు ఎక్కువ రెస్పాండ్ అవుతారంటారా? ఎందుకంటే ఆఫీసెస్లో అంటే ఇది రెస్పాండ్ అవుతారు, సో స్కూల్స్లో ఏమన్నా రెస్పాండ్ అవుతారంటారా? తప్పకుండా రెస్పాండ్ అవుతారు మేడం. ఎందుకనంటే ఈ రోజులలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. పిల్లలకి టిఫిన్ బాక్స్ మధ్యాహ్నం ఇవ్వాలన్నా, మార్నింగ్ లేసి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా కూడా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఒకవేళ మధ్యాహ్నం మనం ఫుడ్ ఇస్తామంటే హ్యాపీగా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకు మధ్యాహ్నం వేడి అన్నం కానీ, వాళ్ళకి స్నాక్స్ కానీ, ఏది ఇవ్వాలని ఫ్రూట్స్ ఇవ్వాలనుకున్నా కానీ ఆ టైం వరకు మనం వాళ్ళకు ఇవ్వచ్చు. సో పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ కూడా రిస్క్ లేకుండా, వాళ్ళకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది. సో దీని ఒకటి నాకు తెలిసి అందరూ దీన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సార్ ఇందాక మీరు మాటల్లో మీరు చెప్పారు సార్, నేను ఉత్తరాఖండ్లో జాబ్ చేశాను, ఇంకా అనేక చోట్ల జాబ్ చేశాను. అంటే అంత జాబ్ చేసి కూడా ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే ఈ బిజినెస్ అనేది ఏం కాదు, అంటే నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనేది నా ఒక కోరిక. సో ఫుడ్ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నాను అని అంటే మీకు చెప్పిన విధంగానే, సో ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు రోజు అంటే 3 పూటల ఫుడ్ తినాల్సిందే. సో దానికి అంటే ఇన్నోవేటివ్గా మనం ఏం చేయాలి, ఎందుకంటే అందరూ ఫుడ్ ఒక హోటల్కి వెళ్ళి తినాలంటే ఆఫీస్ నుంచి వెళ్ళి మినిమం ఒక 2-3 kilometers వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడు లంచ్ చేయాలన్నా కానీ హోటల్స్ ఎక్కడ ఆఫీస్ దగ్గరలో ఉండవు. సో మినిమం ఒక 2-3 kilometers దూరం వెళ్ళాలి. లేదా వాళ్ళకి వర్క్ ఉండి వెళ్ళలేకపోవడం, లేట్గా తినడం, టైం టు టైం తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడం. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఫుడ్ అనేది వాళ్ళకు టైం టు ఇవ్వడం వల్ల వాళ్ళకి టైంకి తినడం, సో వాళ్ళకి ఆ టైం ప్రకారం మనం ఇవ్వడం వల్ల ఇది ఒక సక్సెస్ అవుతుంది అనేది ఒక స్టార్ట్అప్ ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఫుడ్కు ఎంచుకోవడం జరిగింది. అదే సార్, ఇప్పుడు ఉన్న యువత మాత్రం చదువుకోవాలి, ఏదైనా జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి యువతలకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఓన్ బిజినెస్ పెట్టుకోవాలి అనే ప్లాన్ ఉంటే కనుక మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? అంటే ఈ రోజులలో యూత్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఓన్లీ చదువుకుంటే జాబ్స్ చేస్తున్నారు. అంటే జాబ్స్ అనేది ఈ రోజులలో చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో అంటే ఒక దగ్గర 10,000 వస్తే ఇంకో దగ్గర 15,000 వస్తే మినిమం 30,000కి మించి జాబ్స్ లేవు. ఈ 30,000 జీతానికి సరిపడా ఎక్స్పెన్సెస్ కూడా దానికంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ రోజులలో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు వచ్చే జీతం కూడా సరిపోవట్లేదు, అందరు ఈఎంఐలు అనేది ఇదని అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోతున్నారు. సో ఉద్యోగాల మీద పడడం కంటే వాళ్ళు కూడా కొంత ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళు కూడా స్టార్ట్అప్ అంటే పెట్టిందే పెట్టడం కాకుండా, ఒక స్టార్ట్ చేసిందే స్టార్ట్ చేయడం కాకుండా వాళ్ళు కూడా కొత్తగా ఈ సొసైటీకి ఏదైనా ఒక కొత్తగా ఇన్నోవేటివ్ ఒక బిజినెస్ అందించి వాళ్ళకి ఉపాధితో పాటు వాళ్ళతో పాటు నలుగురు ఉపాధి కల్పించే అవకాశాలను వాళ్ళు వెతికి దాన్ని ఒక ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజులలో ఉద్యోగమే చేస్తే ఫ్యామిలీ గడవడం చాలా కష్టంగా ఉంది. సో నా ఆలోచన ఏంటంటే ఉద్యోగం కంటే ఒక స్టార్ట్అప్, ఒక ఇన్నోవేటివ్గా వాళ్ళు ఏదైనా బిజినెస్ కానీ అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసి వాళ్ళు ఫ్యూచర్లో రన్ చేస్తే బాగుంటుందని నాకు ఉద్దేశం. చూశారు కదా, నవీన్ గారి స్టార్టప్ ఇలా ఉంది. సో తను యువతకు కూడా సందేశాన్ని ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం తను ఒక డబ్బావాలా అనే కాన్సెప్ట్తో ఒక మంచి బిజినెస్తో ట్రై సిటీలో ఎంటర్ అవ్వడం జరిగింది. సో తన సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక బిజినెస్ మ్యాన్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.